పార్టీలకు అనుకూలంగా మారద్దు. ఐఏఎస్ ఐపీఎస్లకు పురంధేశ్వరి ఉద్బోధ. భాజపా ప్రజాపోరు 2 ప్రారంభించినట్టు వెల్లడి. రాజకీయ పార్టీలకు నాయకులకు కాకుండా ప్రజలకు దేశానికి జవాబుదారీగా వివరించాలని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పురంధేశ్వరి హితవు పలికారు. సివిల్ సర్వెంట్ల హోదాలో ఉన్న ఇండియన్ పదానికి సార్థకత చేకూరేలా పనిచేయాలన్నారు. 3 ఏళ్ల క్రితం జరిగిన తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అధికారులు నేతలు కుమ్మక్కై బోగస్ ఓటింగ్కి పాల్పడటంపై తాము ఫిర్యాదు చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి ఐఏఎస్ గిరీషా సహా పోలీసు ఇతర అధికారులపై చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని పునఃపరిశీలించాలని కూడా ఈసీకి లేఖ రాసినట్టు తెలిపారు. విజయవాడలోని పార్టీ కార్యాలయం గురువారం ఆ విలేకరులతో మాట్లాడి తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా వైకాపా నేతలు అధికారుల యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకుని 35,000 దొంగ ఓట్లను చేర్చారు. ఫామ్ 8 ఆధారంగా నకిలీ ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేశారు. నేర స్వభావం ఉన్నవారే ఇలాంటివి చేయగలరని ఆరోపించారు. వచ్చే ఎన్నికలకు వైకాపా అభ్యర్థులు నియోజకవర్గాలు మార్చడంతో పాటు సానుభూతి పరుల ఓట్లను కూడా బదలాయిస్తోందని పురంధేశ్వరి ఆరోపించారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన స్థానాలు వైకాపా నేతలు ఓటర్ల జాబితా తయారించి అక్రమాలకు తెరలేపినట్టు మాకు సమాచారం ఉందన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సీఎం సభ తప్ప